ఇంత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు ఇంత తక్కువకి వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే గ్రహణం వాళ్ళు మా చుట్టుపక్కల పెట్టిన పెద్ద పెద్ద వినాయకులన్నీ నిమజ్జనం చేశారు. పెద్దవే కాదనుకోండి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని నిమజ్జనం చేశారు. కానీ మా అనకపిల్లి పెట్టిన ఈ 126 అడుగుల వినాయకుడి విగ్రహం మాత్రం నిమజ్జనం చేయలేదు. ఆ విగ్రహాన్ని ఈ రోజు నిమజ్జనం చేస్తానని తెలిసి చూడడానికి వెళ్తాను. అదంతా ఫుల్ వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ నా ఫోన్ లో చూస్తే ఛార్జింగ్ లేదు. అందుకని మన తెలిసిన వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉన్నదంటే తీసుకొని వెళ్దామని ఇక్కడ ఆగం. వీళ్ళు చూస్తేనేమో కుదురుగా ఉండకుండా ఫోటో షూట్లు చేసుకుంటున్నారు. మా వాళ్ళు షూట్ పూర్తి అయ్యేలోపు మన చేతిలోకి ఐఫోన్ వచ్చేసింది. తీరా చూస్తే ఈ ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు. ఒక షాప్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుని ఆ తర్వాత మన అనకపిల్లో ఉన్న 126 అడుగుల వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. వచ్చి రాగానే మన చేతిలో ప్రసాదాలు పెట్టేసి దొంగలు పెట్టుకునే వాళ్ళ కర్రలను దూరుకుంటూ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయిన. ఎప్పుడు విగ్రహం తయారు చేసినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ గా విగ్రహం నిమజ్జనం చేసే రోజు ఇక్కడ ఉన్నాం. కరెక్ట్ గా మేము అక్కడికి వెళ్ళేసరికి లడ్డు వేలంపాట మొదలైంది. స్టార్టింగ్ లో 15,000 వరకు దూసుకుని వెళ్ళిపోయింది. చాలా వరకు వెళ్ళిపోద్దామో అనుకున్నాను, కానీ అక్కడ ఆగిపోయింది. ఆ లడ్డు వేలంపాట జరుగుతూ ఉండగానే ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చేసారు. 2, 3 వస్తాయి అనుకుంటే ఒకటే వచ్చింది. ఈ లడ్డు వేలంపాట విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టి ఇన్ని రోజులు పూజ చేసిన లడ్డు కోసం చాలా మంది పోటీ పడతారు. ఎక్కువకి వెళ్తాదేమో, మినిమం 1,00,000 దగ్గరికైనా వెళ్తుంది అనుకున్నాను, కానీ 62,000 దగ్గర ఆగిపోయింది. నిమజ్జనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి.